గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్వేటి నగరం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో తోట ఉత్సవం. సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. నారాయణవనం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఆగమోక్తంగా చక్రస్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. టీటీడీ ఆసుపత్రులలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవ. తిరుమలలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేదీప్యమాన దర్శనం. యాదగిరిగుట్టలో శ్రీ ఆండాల్ తల్లికి ఉత్సవ నీరాజనం. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం మేథిని పూజ, భేరి పూజ, గరుడ ధ్వజపట ఆరాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై ధ్వజస్తంభానికి వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుముహూర్త సమయంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ క్రతువును అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గోవింద నందనందన గోపాల కృష్ణ, గోవింద నందనందన గోపాల కృష్ణ, నీ భావము మాకు చిక్కే గోపాల కృష్ణ. నీ భావము మాకు చిక్కే గోపాల కృష్ణ. అభిషేక ద్రవ్యాలు శ్రీ గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి శనివారం ఉదయం స్నపన తిరుమంజన సేవ విశేషంగా జరిగింది. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం దేవాలయ దక్షిణ మాడవీధిలోని పాత హుజూరు ఆఫీసులో స్వామి అమ్మవార్లకు స్నపనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పాత హుజూరు ఆఫీసులోని నడిబావి వద్ద ప్రత్యేక మండపంలో స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువుదీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సేవాకాలం శాతమొర నిర్వహించారు. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి
కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే ఈ దేవుడు. కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే ఈ దేవుడు. ఎమ్మె కాడు కదే ఈ దేవుడు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును. గొల్లెతలిందరూ కొలువు సేయగా అల్లదే సరసమాడుచును. తెల్లని కన్నుల తేట చూపులతో తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు. తెల్లని కన్నుల తేట చూపులతో కొల్లున నవ్విని గోవిందరాజు ఎమ్మె కాడు కదే ఈ దేవుడు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణ క్రతువులను మంగళప్రదంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరిగింది. ముందుగా అర్చకులు సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని చక్ర తాళ్వార్లను తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీచక్ర తాళ్వార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను పరిమళ భరితంగా పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, వేద పండితులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకితులయ్యారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన మునులు, ఋషులు, సకల దేవతలకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలుకుతూ
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నాన మహోత్సవం అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా పరిసమాప్తమయ్యాయి. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచుపై ఊరేగింపుగా సమీపంలోని గంగానది తీరం దయానంద ఘాట్కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆపై 10 రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, గంగానది జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై దయానంద్ ఘాట్ గంగానది జలాలలో చక్రస్నాన మహోత్సవం భక్తిరస భరితంగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నమో
ప్రపంచవ్యాప్తంగా విద్య వైద్య రంగాల్లో స్థిరపడిన శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. టీటీడీ విద్య వైద్య సంస్థల్లో సేవలు అందించేందుకు గాను శ్రీవారి వైద్య సేవను టీటీడీ ప్రవేశపెట్టింది. తిరుమలలోని పద్మావతి సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రులలో శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ప్రారంభించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి ఇందులో పాల్గొనే వైద్య నిపుణుల నుండి అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాలలో సేవాభావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. టీటీడీ ఆసుపత్రులు, విద్యా సంస్థలలో సేవలు అందించేందుకు వచ్చే నిపుణులకు వసతి, భోజన సదుపాయాలను తిరుమల, తిరుపతిలలో టీటీడీ కల్పిస్తుందని వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీలలో ఆన్లైన్లో నమోదు చేసుకుని సేవలు అందించవచ్చన్నారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వి గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థలలో వైద్య నిపుణులు తమ సేవలను అందిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం, సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్య శాస్త్రి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, బెంగళూరు ఈఎస్ఓ హాస్పిటల్ ఆర్థో హెచ్డిఓ డాక్టర్ పురుషోత్తం ఈవోతో వర్చువల్గా మాట్లాడి టీటీడీ ఆసుపత్రులలో సేవలు అందించే అవకాశం కల్పించడం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర ఆసుపత్రుల డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవన శైలికి యోగా అభ్యాసం ఎంతో ఉపయుక్తమని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై శుక్రవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ జూన్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. అన్ని వయసుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగా పీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జూన్ 7 నుండి 21వ తేదీ వరకు టీటీడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, ఆసుపత్రిలోని రోగులకు ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో రవిచంద్ర సూచించారు. యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుండే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యా సంస్థలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 21వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనం ప్యారెడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, అనంతరం అవగాహన ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ అటవీ శాఖ డిఎఫ్ఓ దేవినేని పనికుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలను శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా టీటీడీ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులచే పర్యావరణ హితానికి తోడ్పడతామని, ప్రకృతి సమతుల్యతను పరిరక్షిస్తామని, నీటి సంరక్షణకు కృషి చేస్తామని కాంక్షిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. అనంతరం వివిధ ఔషధ మొక్కలకు సంబంధించిన విత్తనాలను వేద విజ్ఞాన పీఠంలోని అటవీ ప్రాంతంలో చల్లారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతులో దివ్యంగా శోభిల్లుతోంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో మాస పూజల్లో భాగంగా నిర్వహించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఆరాధనలో అమ్మవారి అద్భుత దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. అమ్మవారి మహా తేజో విరాజిత మూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. షోడశోప కైంకర్యాలతో అమ్మవారిని పూజించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై శ్రీ ఆండాల అమ్మవారిని వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి. సాసని సగస మగస, సాసని సగస పమగస, సాసని సగస మగస, సాసని సగస పమగస. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు అర్చకులు ఏకకాలంలో సంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ ధ్వనుల నడుమ దేవదేవుని దివ్యమూర్తికి ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అంగరంగ వైభవంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. అనంతరం తులసి మాలలు, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అమ్మలకన్న అమ్మ భక్తుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీదేవి అభిషేక ద్రవ్యాలు శోభాయమానంగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో కొలువుదీరిన శ్రీ భద్రకాళీదేవి ఆలయం ఉత్సవ కాంతులు దివ్యంగా విరాజిల్లుతోంది. అమ్మవారి దివ్య ప్రాంగణంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేక
అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహామంగళ నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలోని శ్రీ లలిత త్రిపుర సుందరి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. అధిక జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ఉపాలయాల్లోని దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై అమ్మవారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఆరాధనలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చల్లని తల్లి భక్తుల కల్పవల్లి శ్రీ లలితాంబికకు అర్చకులు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చి భద్రాచలం నుండి తీసుకువచ్చిన ముడి బియ్యాన్ని ఉత్సవమూర్తుల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు భద్రాచలం ముడి బియ్యంతో ఒడి బియ్యాన్ని అందజేశారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో చక్రాలయంగా పేరుగాంచిన శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. అధిక జ్యేష్ఠమాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచుపై ఆసనులను గావించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా తిరువీధి సేవను కనుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వరాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ హేరంబ గణపతి స్వామి వారి సన్నిధిలో అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్పంతో షోడశోపచార పూజలను జరిపారు. ఆపై స్వామివారికి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పంచామృతాలు, పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, గరికమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మహదేవపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం
స్వామివారి దివ్యమంగళ మూర్తికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ స్వామివారి అభిషేక సేవలు శ్రద్ధ భక్తులతో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. అధిక జ్యేష్ఠమాసం పూజల్లో భాగంగా స్వామివారి దివ్య సముఖంలో శ్రవణ నక్షత్ర పూజలను ఆగమోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మంగళమూర్తికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై దేవదేవునికి వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరువంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి పుష్పమాలను ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలను సర్వశుభకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన గణపతికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ముందుగా గణపతి స్వామి వారి సన్నిధిలో సంకల్ప ప్రార్థనలతో సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణ, నివేదన, నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 84,468 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,203 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,48,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.